చంపేస్తావా? ఎవడా నువ్వు? తిట్టతరా, నేనురా బాబీని. పక్కన కల్పన ఉంది కదా, కంగారులో గుద్దీశాను. కల్పన? హాయ్ కల్పన. హాయ్ ప్రసాద్. హౌ ఆర్ యు? మీకోసమే డబ్బింగ్ థియేటర్ కి వెళ్ళాం. అక్కడ మీరు వెళ్ళిపోయారన్నారు. మీ డబ్బింగ్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును ప్రసాద్, కల్పనకి నీ డబ్బింగ్ అంటే చాలా ఇష్టం. మరి నీకు? నాకు ఇష్టమే. అబ్బా, ఎంతసేపు ఇలా రోడ్డు మీద నుంచి మాట్లాడుకోవడం. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓ అవునవును, అదే కరెక్ట్. పదండి పద. కూర్చో. ఏంట్రా? కొట్టానంటే నేను ఎక్కడరా? మీరు వెళ్ళండి. అది కాదురా, నాకు కాస్త తోడురారా. ఎంతకాలం అని నన్ను తోడు పెట్టుకుని లవ్ చేస్తావురా? కల్పనతో నాకు పెళ్ళే వరకు. ఇవాళ వస్తాను. ఇవాళతో మీ ప్రేమ వ్యవహారం ఫైనలైజ్ అయిపోవాలి. అలాగే, థ్యాంక్ యూ. కల్పన గారు, ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి చేయి కడుక్కొస్తానండి. రారా? నేను స్పూన్తో తింటున్నాను. పూనే కడుక్కొద్దు కానీ. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కల్పన. హాయ్. ఏమిటి ఒక్కదాన్ని వచ్చావా? మా ఫ్రెండ్ తో వచ్చాను. ఎవరు? అడుగు. లవ్వరా? నువ్వెలా అనుకుంటే అలా. ఏ ఆ గడ్డ ఉన్నతనా? చిచి, ఆ గళ్ళ చొక్క అతను. వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే బాయ్. ఆల్ ది బెస్ట్. బాయ్. ఐ లవ్ యూ అని చెప్పరా? ఐ లవ్ యూ. నా దగ్గర కాదు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు. కల్పన గారు, నేను ఒక విషయం చెప్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కొన్ని విషయాలు కొందరు చెప్తేనే బాగుంటుంది. వీడు చెప్తాడు కదా అని ఎదురు చూశాను. ఎరా బాబీ, చెప్తావా? నువ్వే చెప్పే. ఎంతకాలం ఇలా హోటల్లో గిట్టల్లో తిరుగుతామండి? ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ప్రసాద్, ఆర్ యు రియల్లీ సీరియస్? ఎస్. ఓహ్, థాంక్యూ. చూసావురా, మనసులో ఉన్నది నిర్భయంగా చెప్పేయాలి. వీడే జీలపాకలాగా ఊహు లాగాడు. ఓకే కదరా? మీ ఇద్దరు అండర్స్టాండింగ్ వస్తే నాదే ఉంది. మీకు ఓకే కదండి? దిస్ ఇస్ టూ మచ్ ప్రసాద్. హౌ మచ్? టూ మచ్. ప్రసాద్, నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు కొంచెం బయటకు వెళ్తారా? బాబీతో మాట్లాడాలి. ఎస్ ఎస్, ఓకే ఓకే. సారీ, ఆయన ముందు చెప్పడానికి నాకు సిగ్గేసింది. న్యాచురల్లీ. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఫ్రెండ్ వచ్చి మా అన్నయ్యతో మాట్లాడమనండి. నేను కూడా రావాలా? ప్లీజ్. అంతా ఆయన చెప్పే బదులు మీరు కూడా తోడుగా ఉండి హెల్ప్ చేయొచ్చుగా. ఓ షూర్ షూర్.